ఓబీసీ అప్లికేషన్కి వస్తే ఇలాగ ఫస్ట్ మీకు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఈ చెక్ లిస్ట్లో మ్యాక్సిమం పేరు, మదరు, ఫుల్ నేము ఇవన్నీ మ్యాక్సిమం చాలామందికి తెలుసు, కానీ తప్పులు రాస్తారు. స్పెల్లింగ్లు తప్పులు రాస్తారు, మళ్ళీ కొత్త అప్లికేషన్ కొంటారు. అర్థమైందే? ఒక దగ్గర కూర్చొని మంచిగా రాస్తే ఈ అప్లికేషన్ అని అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ ఇందులో ఈ చెక్ లిస్ట్లో చేసే తప్పు ఏంటి తెలుసా? క్యాస్ట్ కేటగిరీ అని ఉంది, క్యాస్ట్ అని ఉంది. క్యాస్ట్ కేటగిరీ, క్యాస్ట్. ఇక్కడ చేసే తప్పు ఏంటి తెలుసా? చాలామంది ఇప్పుడు మాది బీసీఏ అగ్నికుల క్షత్రియ. ఆ క్యాస్ట్ కేటగిరీ దగ్గర బీసీఏ పెట్టాలి, తర్వాత దాని కింద బీసీఏ అగ్నికుల క్షత్రియ అని రాయాలి. కేటగిరీ వేరు, క్యాస్ట్ వేరు కాదు, ఒకటే. కాకపోతే రాసే పద్ధతి ఉండాలి. ఎందుకంటే మనకు సర్టిఫికేట్ క్యాస్ట్ ఇష్యూ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని గవర్నమెంట్ పరంగా అంటే క్యాస్ట్ కమ్యూనిటీ సంఘాలు రిజిస్టర్డ్ అయ్యి ఉంటాయి, దాని పరంగా సర్టిఫికేట్ ఇస్తారు. క్లారిటీగా స్పెల్లింగ్ మిస్టేక్లు రాకుండా రాయండి. నెక్స్ట్ ఎవరికి అర్థం కాకపోతే ఏంటంటే ఈ సచివాలయం తోలుగా చెక్ లిస్ట్ ఇది ఎవరికి అర్థం కాదు. చాలామంది దీంట్లో కూడా తప్పులు చేస్తున్నారు. ఏంటి తెలుసా? దీంట్లో ఫాదరు, మదరు అన్నీ ఇస్తారు. కాకపోతే ఏం చేస్తారంటే రిలీజియన్ హిందూ ఇవన్నీ నీట్గానే రాస్తారు. కాకపోతే ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ డిజిగ్నేషను ఇవన్నీ ఇచ్చున్నారు కదా, అది ఇచ్చింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం, మీకోసం కాదు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మ్యాక్సిమం జెండర్, హిందూ, రిలీజియను, ల్యాండ్ హోల్డింగ్ బై ద ఫ్యామిలీ ఇవన్నీ కరెక్ట్గానే ఫిలప్ చేయాలి. పొరపాటున తప్పు అయ్యేవా అంతే, గోవిందా మీ సర్టిఫికేట్. అర్థమైందే? ఎంఆర్ఓ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ డెత్ బై పర్మనెంట్ అని ఉంటుంది. ఇది మ్యాక్సిమం మీకు అవసరం లేదు. నెక్స్ట్ ఎంప్లాయీ ఇన్ పబ్లిక్ ఇవన్నీ ఉంటాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారా లేదా, 320 అంటే మీకు టౌన్లో మున్సిపాలిటీలో హౌస్ ఉందా లేదా ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ డిక్లరేషన్స్ పెద్దగా చేయాల్సిన పని ఏం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ బై ద ఫ్యామిలీ. చాలామంది ఇది నింపరు, కానీ ఇది ఫిలప్ చేయాలి. అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ బై ద ఫ్యామిలీ అది ఫిలప్ చేయాలి ఖచ్చితంగా. మీ ఇంట్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది అది ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అన్రిజిస్టర్డ్ అయినటువంటి ఇవన్నీ మీరు ఫిలప్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇది కూడా పెద్దగా ఫిలప్ చేయాల్సిన పని లేదు. ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు అయితే ఫిలప్ చేయాలి. ఓకేనా? అది మ్యాటర్. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఖచ్చితంగా సిగ్నేచర్ చేసేస్తారు అంతే. చదువున వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యే డిక్లరేషన్ మన ఓబీసీ సర్టిఫికేట్కి సంబంధించి ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి. నేను వజ్రకొత్తూరు మండలం డాష్ గ్రామ క్రాపురస్తుడిని ఇవన్నీ ఉంటాయి. ఇది చినవంకని రాయాలి. నెక్స్ట్ అంటే మా విలేజ్ పేరు చెప్తున్నాను నేను. నెక్స్ట్ నేను డాష్ చేసుకొని జీవిస్తున్నాను, మీరేం చేస్తున్నారో రాయాలి. ఆదాయం రూపాయలు, మీకు ఎన్ని భూమి ఉంది, సంతానమైన అంటే ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి సంతానమైన, ఒక సంతానమైన, ఇద్దరు ఉంటారు, అందులో ఒక సంతానమైన. మా సొంత ఇల్లు కలదు, చాలామంది డాబా ఇల్లు, పెంకిటి ఇల్లు అని రాస్తుంటారు. అలా రాయకూడదురా బిడ్డ. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ చాలామంది డాష్ గారికి డాష్ ధృవీకరణ మంజూరు చేయడం కొరకు అని అంటే అక్కడ క్యాస్ట్ రాసేస్తున్నారు. అగ్నికుల క్షత్రియ ఓబీసీ, మాది అగ్నికుల క్షత్రియ కదా, బీసీఏ అంటే అగ్నికుల క్షత్రియ ఓబీసీ అని రాయాలి. అలా రాయకుండా క్యాస్ట్ రాసేసి పెట్టేస్తున్నారు. అది రిజెక్ట్ అయిపోద్ది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. అర్థమైందా? నెక్స్ట్ ఈ డేటు ఏజ్ ఉంది కదండి, ఇది మీరు ఫిలప్ చేయకూడదండి మ్యాక్సిమం. ఇది ఎంక్వైరీ లెవెల్, విఆర్ఓ ఎంక్వైరీ లెవెల్. దీని కింద ఇచ్చాడు కదా ఎంఆర్ఓ, ఆర్ఐ అక్కడ విఆర్ఓ తలకు సిగ్నేచర్. ఇది వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ ఉద్యోగం మనం చేయకూడదు, అది తప్పది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా ఫిలప్ చేస్తారు చాలామంది. ఇదో దరిద్రం, ఇదోండి ఇక్కడ కూడా ఫిలప్ చేస్తారు. ఈ డిక్లరేషన్లో కూడా మీరు మీద ఏమి ఫిలప్ చేయకూడదు. అసలు ఈ డిక్లరేషన్ ఏంటంటే మీ తండ్రి గారు మా కొడుక్కి ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసినట్టు. నెక్స్ట్ ఈ రెండో డిక్లరేషన్ ఏంటంటే అధికారులు వచ్చి పలానా గ్రామ కాపురస్తులు మాకు తెలుసు, పలానా ఫ్యామిలీ మెంబర్స్ మాకు తెలుసు, అందులో ఇద్దరు వాళ్ళకి సంతానం ఉంది,
అందులో ఒక సంతానమైన అనుకొని చెప్పి డాష్ గారికి డాష్ సర్టిఫికేట్ అని అంటే ఇప్పుడు నేను ఉన్న అభిరామ్ గారికి డాష్ సర్టిఫికేట్ అగ్నికుల క్షత్రియ ఓబీసీ అలా పద్ధతిగా రాయాలి. అర్థమైందా? వీలైతే ఎవరికైనా అడిగి రాయొచ్చు, తప్పు లేదు. మ్యాక్సిమం ఇక్కడ అగ్నికుల క్షత్రియ అనే మాట చాలా వరకు వస్తుంది. అర్థమైందా? ఈ సాక్షి సంతకాలు చాలామంది ఇంటోరు పెట్టించేస్తున్నారు. కాస్త తెలిసిన వాళ్ళు, వార్డు మెంబర్లు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, వార్డు మెంబర్లు ఉంటారు మన విలేజ్లో, అలాంటి వాళ్ళు పెట్టించండి మ్యాక్సిమం. నెక్స్ట్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టించండి. అది మ్యాటర్. ఈ ఓబీసీ ఇలా ఫిలప్ చేయాలండి. ఇలా కాకుండా వేరేగా షార్ట్కట్లో ఫిలప్ చేసి వెళ్ళిపోతామంటే మీ ఓబీసీ ఎంఆర్ఓ ఆఫీస్లో 4 రోజుల పాటు ఉండిపోద్ది. అది అప్రూవల్ అవ్వదు, అది అలాగ ఉంటుంది. అనుకుంటారు ఏదో నాయకుడితో రికమెండేషన్ చేయించేదిమా, డబ్బులు ఇచ్చేదిమని. అంత ఛాన్స్ లేదు. కరెక్ట్గా ఫిలప్ చేసి మీరు రికమెండేషన్ చేయండి, ఒక రోజులో అవుతుంది. ఓకే.